దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనం వారం వారం వార ఫలాల గురించి వివరంగా తెలుసుకుంటున్నాం కదండి. మనం ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు వరకు మనం వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటిగా మేషరాశి. ఈ వారంలో మేషరాశి వారికి మీలో ధైర్యం అనేది చాలా పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయండి. కొంత ఒత్తిడి ఉన్నా చాలా వరకు మీరే అన్నీ సరిదిద్దుకుని వచ్చే అవకాశం కనపడుతుంది. చిన్నపాటి తగాదాలు కూడా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మేషరాశి వారు ఆరాధించాల్సిన దైవం హనుమాన్ అండి. హనుమాన్ చాలీసా పారాయణించడం వల్ల మీ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు దూరమై మీకంతా మంచి జరిగేలా కనెక్ట్ చేస్తుంది. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో స్లోగా ప్రోగ్రెస్ అనేది కనపడుతుంది. కుటుంబం నుండి సహాయం లభిస్తుంది. ఆరోగ్యం చాలా సర్వసాధారణంగా కనపడుతుంది. అలాగే వృషభ రాశి వారు ఆరాధించాల్సిన దైవం లక్ష్మీదేవి. శుక్రవారం రోజే వీళ్ళలో యథావిధిగానే నేను 2 వారాలుగానే కూడా నేను అమ్మవారి ఆరాధనే కనపడుతుందండి. అమ్మవారి ఆరాధన వీళ్ళకి చాలా ఆర్థికంగా కలిసి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అందుకే శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది కనపడతాయి వృషభ రాశి వారికి. అలాగే శుక్రుడు అధిపతి కదా వృషభ రాశి వారికి. ఇలా పాటిస్తే కనుక చాలా బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మీ కమ్యూనికేషన్ స్కిల్ వల్ల మంచి అవకాశాలు వస్తాయి, కానీ కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారంలో మంచి లాభాలు కనపడుతున్నాయి. చిన్నపాటి ప్రయాణాలు అనేవి కనపడుతున్నాయండి. మొత్తానికి ఈ వారం పర్వాలేదు, బాగానే ఉంది మిథున రాశి వారికి. అయినా అన్ని బాగుండాలంటే ఆరాధించాల్సిన దైవం లార్డ్ గణేశ. గణేశుణ్ణి ఆరాధించడం వల్ల ప్రతిరోజు ఓం గం గణపతయాయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు చాలా అనుకూలం కనపడుతుంది ఈ వారం. అలాగే ఆచరిస్తారని ఆశిస్తున్నాను. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో మంచి వార్తలు వినపడతాయండి. అలాగే ఉద్యోగంలో కూడా చాలా మంచి సపోర్ట్ అనేది కనపడుతుంది. కానీ ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం అండి. మానసిక ఒత్తిడి అనేది కొంచెం కనపడుతుంది. ఇవన్నీ మీరు సరి చూసుకుని జాగ్రత్తగా ఉంటే ఈ వారం బాగుంటుంది. ఆరాధించాల్సిన దైవం ఆ పరమేశ్వరుడు. సోమవారం రోజున శివలింగానికి జలాభిషేకం చేయించడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. మీ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం పనుల్లో చాలా ఆటంకాలు అనేవి కనపడుతున్నాయండి. వల్ల చివరికి మంచి విజయాన్ని సాధిస్తారు సింహరాశి వారు. నికరంగా స్థిరత్వం కూడా కనపడుతుంది. వారాంతంలో ఆరాధించాల్సిన దైవం సూర్య భగవానుడు. సూర్యుని ఆరాధించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటుంది. సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సింహరాశి వారికి తిరిగి ఉండదండి. సూర్య అధిపతి కదా సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. ఈ వారం మీకు మంచి సమయం. ఉద్యోగంలో ప్రగతి, ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందం కూడా కనపడుతుంది. కొత్త పనులను ప్రారంభించడానికి సరైన సమయం అని సూచిస్తుంది ఈ వారం మీకు. కన్యారాశి వారు ఆరాధించాల్సిన దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని స్తోత్రం చేయడం వల్ల, అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కనపడుతున్నాయి. నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. దుర్గాదేవి అష్టోత్తరం మీకు వస్తే పారాయణం చేసుకోండి, లేకపోతే విన్నా సరే మీకు మంచి ఫలితం, ఉపశమనం అనేది కనపడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా గుర్తింపు కూడా కనపడుతుంది. సంబంధాలు బలపడతాయి. అంతా ఈ వారం తులారాశి వారికి బాగా కనబడుతుందండి. ఇంకా ఆరాధించాల్సిన దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించుకోవడం వల్ల, గోవింద నామస్మరణ చేయడం వల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మాత్రం కొన్ని సమస్యలు, ఆలస్యాలు ఎదురవుతాయండి. ఈ వారం అంతా కూడా మీకు పట్టుదలతోనే మీరు ఎదుర్కొని ముందుకు రావాలి, దాటుకుని వస్తారు ఆ వారాంతం నాటికి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంకా వృశ్చిక రాశి వారు ఆరాధించాల్సిన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించి అర్చించినట్లయితే మీకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం ప్రయాణాలు, కొత్త పనులు ప్రారంభమవుతాయి. విద్య, ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. స్నేహితుల సహాయం కూడా మీకు మంచిగా లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి బాగుంది. ఆరాధించాల్సిన దైవం సాయిబాబా గారిని గురువారం రోజు శనగలు నైవేద్యంగా ఉంచి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు అనేది కనపడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో పనుల్లో స్థిరత్వం, కుటుంబంలో శుభకార్యాలు, ధనలాభం అన్నీ బాగా కనపడుతున్నాయండి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరాధించాల్సిన దైవం అయ్యప్ప స్వామి వారిని ఆరాధించడం వల్ల, స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణని జపించడం వల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది. తదుపరి కుంభరాశి. మిశ్రమ ఫలితాలు అనేది కనపడుతున్నాయండి. ఉద్యోగంలో చాలా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మీద దృష్టి మాత్రం చాలా పెట్టాలి.
చాలా జాగ్రత్తగా ఉంటే ఈ వారం అన్ని విషయాల్లో కూడా మీకు చాలా మంచిది. ఆరాధించాల్సిన దైవం ఆ పరమేశ్వరుణ్ణి, అలాగే శనీశ్వరుణ్ణి కూడా ఆరాధించాలి. శనివారం నువ్వులతో దీపాన్ని వెలిగిస్తే కనుక మీకు మంచి ఫలితం, ఉపశమనం అనేది కొంచెం వరకు కనబడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చాలా శుభవార్తలు వినపడతాయండి. ధనలాభం ఉంది, వ్యాపారంలో ప్రగతి, కుటుంబంలో ఆనంద క్షణాలు కనబడుతున్నాయి. చాలా బాగుంది ఈ వారం మీకైతే. ఆరాధించాల్సిన దైవం కృష్ణ నామస్మరణ చేయడం వల్ల, ఆ కృష్ణుణ్ణి పూజించడం వల్ల మీకు ఇంకా చాలా ప్రతికూలం అనేది కనబడుతోంది. ఇలా 12 రాశుల వారికి ఎలా ఉందో నేను తెలుసుకుని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఆదరించి ముందుకు తీసుకెళ్తారని చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్.